నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎవరు? అలేఖ్యా కామారెడ్డి తలలో గడ్డకు ఆపరేషన్ మరలా వచ్చింది అన్నారు. అయ్యగారు ప్రార్థన చేశాక మంచిగా ఉంది. ఎవరండి అలేఖ్యా? సార్ దగ్గర రండి, ఎక్కడ నాకు కనపడలే. ఇట్లా రండి. నువ్వేనా అలేఖ్యా? ఎప్పుడు వచ్చావు ఇక్కడ? పోయిన వారం వచ్చిన సాటర్డే. పోయిన వారం వచ్చావా? అంతకుముందు వారం కూడా వచ్చిన. అంతమూరు వారానికి ఇప్పటికి ఏమిటి మార్పులు వచ్చినాయి? మోకాళ్ళ నొప్పులు తక్కువైనాయి. మోకాళ్ళ నొప్పులు ఉండేనా? ఇంకా కడుపు నొప్పి కూడా ఉంది. సౌండ్ లేదా మైక్లు? అవి కూడా తక్కువై. కడుపు నొప్పి కూడా తగ్గిపోయిందా? మీది కామారెడ్డా? ఓకే, చప్పట్లు కొడదాం ఒకసారి, ప్రభుని కనపరుచుదాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆపరేషన్ ఫస్ట్ ఇది ఆపరేషన్ చేశారా? ఎక్కడ చేశారు అది? ఇక్కడ హైదరాబాద్లో నిమ్స్లో చేశారు. చేసి మళ్ళీ ఏమన్నారు? రేడియేషన్ చేయాలా అని చెప్పారు. రేడియేషన్ చేయాలన్నారు. పోయిన వారం ఈ వారం 3 వారాలు. ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి రమ్మని? నేను టీవీలో చూసి ఇలా నేను తీసుకొచ్చిన సార్. మీరు ఇంకేమి సంబంధం లేదా? మనవరాలు వీళ్ళ నాన్నగారు ఏరి? హాస్పిటల్కి వచ్చి రిపోర్ట్ తీసుకురాను వైరు. ఇప్పుడు ఆయన ఏరి? ఒక మనిషి వచ్చారు. ఏరి? ఏం చదువుకున్నావు? 8th క్లాస్. చూడండి, 8th క్లాస్ పిల్ల తలకాయ పగలు కొట్టేశారు. అసలు ఎందుకు పగలు కొట్టారు నీ తలకాయ చెప్పు ఫస్ట్. తలకాయలో గడ్డ ఉందని చెప్పారు. గడ్డ ఉందని పగలు కొట్టేశారు. చాలా మందికి తలకాయలు పగలు కొట్టేయటం మన వాళ్ళు ఏదో ఆవుల్ని మా మేకలను కోసుకున్నంత ఈజీ కంటే తక్కువైపోయింది తలకాయలు పగలు కొట్టడం. ఇన్ఫెక్షన్ ఉందని ఒక వంక, లేకుంటే అక్కడ ట్యూమర్ ఉందని ఒక వంకలునుడు డొంక పట్టుకున్నట్టుగా తలకాయ పగలు కొట్టేస్తారు. ఎన్ని లక్షలు అయినాయి అమ్మా ఆవిడకి? 5 లక్షలు. చాలా తక్కువ. 14 నుంచి ప్రైవేట్ అయితే 14-15 లక్షల పైన అయితే మొత్తం అవి పూర్తి అయ్యేసరికి ఇది తీసి ఇక్కడ పెడతారుగా, మళ్ళీ ఇది పెట్టేసరికి 20 లక్షలు అయిపోతున్నాయి. ఎంతమందిని ఇట్లా చంపుతున్నారంటే ఇప్పుడు చేశారు ఆపరేషన్. మళ్ళీ ఎందుకు వెళ్ళారు? ఈరోజు మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు రేడియేషన్ కోసమని. వాళ్ళు వెళ్ళారు? వాళ్ళకి పెట్టించుకుంటాకి వెళ్ళారా? నీకు పెడతాక ఇప్పుడు నువ్వు వెళ్ళాలా? పెట్టుడు అవసరం లేదని చెప్పారు సార్. ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పారా? అమ్మ దేవుడికి వందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చినట్టు ఉంది. అది చప్పట్లు కొట్టండి. ఇది రాకపోతే మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు అలేఖ్యా, నువ్వు బతికి బయటపడ్డావా లేకపోతే మళ్ళీ ఏమైనా ఉందా మళ్ళీ ప్రోగ్రాం? బయటపడ్డట్టేనా? అదేమైనా ఇక్కడికి వచ్చే 3 వారాలు వస్తున్నాను అన్నాగా. పోయిన వారం, ఈ వారం, ఇప్పుడు ఇది 3వ వారం అన్నావు కదా. ఈ 3 వారాలు సంగతి వదిలేసి అంతకుముందు ఎట్లా ఉండేది నీకు? అంతకుముందు బాగా నెత్తి నొస్తుండే, బాగా తలనొప్పి ఉంటుండే. తలనొప్పి వస్తూ ఉండే, ఇంకా కళ్ళు నొస్తుండే. కళ్ళు కూడా నొచ్చాయా? ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పోయినాయి. చప్పులు కొడతాం గట్టిగా. ఆమె ఏమైతుంది నీకు? నానమ్మ. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడిని నమ్ముకున్నారు? మీరు యేసయ్యని నమ్ముకున్నారా? నమ్ముకోలేరు సార్. ఓకే, దగ్గరికి రా. పట్టుకోండి. ఇక్కడ పోయిన వారం వచ్చినప్పుడు చాలా వీక్గా వచ్చావు కదా, నీరసంగా. ఏ ఊరి మీద? కామారెడ్డా? ఎక్కడ స్కూల్? ఎక్కడ మీది? జీవదాన్ కామారెడ్డిలోనే. అవునా? అనుకున్నావు కదా నా బతుకు అయిపోయింది, నా పని అనుకున్నావు కదా. ఎందుకంటే హాస్పిటల్ అందరూ పగలు కొడతాం చూసావు కదా. వాళ్ళని చూసినప్పుడు నీకు ఏమనిపించింది? కాలు చేయి పడిపోద్ది తెలుసా నీకు ఆ విషయం? కన్ను చెయ్య కాలు పడిపోద్ది. చెప్పారా మీకు ముందు? చెప్పలేదు. నీకు చెప్పారు కదా? చెప్పారు. కాలు చెయ్య ఈ ఆపరేషన్ అయిన ప్రతి ఒక్కరికి ఇటేపునైతే ఇటేపుని పడిపోతుంది, కాలు పడిపోద్ది, కన్ను మూసుకుపోద్ది, కన్ను రెప్ప కూడా కొట్టరు. ఆటోమేటిక్గా ఇట్లా వంకరగా నడుస్తారు. ఎంతమందికి మేము ప్రార్థన చేశాక దేవుడు కార్యం చేస్తున్నాడు. చప్పట్లు కొడతాం గట్టిగా. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే ఈ ఎలా తప్పించుకుని అట్లా మొన్న ఒక బాబు ఆడుకోడు, ఎందుకంటే ఇంకా చిన్నగా ఉన్నాడు. ఇక్కడికి మొత్తం పడిపోయింది. ఇట్లా ఆడికి ఆల్రెడీ 2 అయిపోయినాయి, 3వసారి కూడా చేస్తారమ్మా అన్నారంట. టీవీలో చూసి వచ్చారు, వాడికి ఇప్పుడు నార్మల్ అయిపోయాడు. చప్పట్లు కొట్టండి మీరు. ఇవన్నీ యూట్యూబ్లో ఉంటాయి సాక్ష్యాలు.
ఇక హాస్పిటల్కి వెళ్తాం కానీ మెడిసిన్ వేసుకుంటాం కానీ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య నామానికి మహిమ. ఎంత గొప్ప దేవుడు. ఇక్కడికి రావాలా, విడుదల పొందాలి, వెళ్ళిపోవాలా. అల్లెలు. ఓకే పాప, నువ్వేం చెప్పాలనుకుంటే నీకు అంతా హ్యాపీ కదా? ఓకే, థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈరోజు నిజంగా తండ్రికి ఎంతో మహిమ. నిజంగా ఎంతమంది బాధలు తీరిపోతున్నాయి, ఎంతమంది కష్టాలు తీరుతున్నాయి, ఎంతమందికి ఆ తలకాయలు బాలుగొట్టయితే ఆ పిల్లలకి. మొన్నైతే ఒకరైతే ఖమ్మం నుంచి వస్తుంటే ఆ పిల్లకి తలకాయలు గడ్డ ఉంది, ఇమీడియట్గా రావాలి ఇక వీరు అంటే ఖమ్మంలో చూసేసారు. ఇక్కడ నిమిషంకి పట్టుకొచ్చేస్తున్నారు, బట్టలు కూడా చదువుకుని వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి ఆటో తోలుతున్నారు, ఇక్కడికి వచ్చారు, చూశారు ఇక్కడ అద్భుతాలు. అంతే, వెంటనే ఇక మీరు వెళ్ళక్కర్లేదని చెప్పాము. చూసుకుంటే ఆ డాక్టర్ పరిచయం అయిపోయాడంట, ఏమీ లేదు తలకాయలో. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి, ఏమీ లేదు, అవసరం లేదని చెప్తున్నారు. మేము ఎవరితో కూడా చేయలేదు, ఇలా చేయబెట్టలేదు, ఇలా మాట్లాడలేదు. ఏసునామములో పా అంటే వెళ్ళిపోతున్నాయి, అంతే. దేవునికి మహిమ. హల్లెలూయా. బాగుండాడు, నడుతున్నాడు, నడక కాలు కూడా వేయలేడు, గడగడ గడగడ ఆడిపోతాడు, గడగడ గడగడ ఆడిపోతాడు, కాలు వేయలేడు. నీకు ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో, ప్రార్థన చేసావో, పేసగా తీసుకెళ్తా గడా గడా నడిచేసాడు. నడిచేట్టు అడుగు కూడా వేసేవాడు కాదు. మనం పట్టుకుంటా అన్న నాకు భయం వేస్తుంది నడవటానికి. నడుచుకోపో, ఎలో చప్పట్లు కొట్టండి గట్టిగా. వెంకటేశ్వరరావు, నర్సరావుపేట. పక్షవాతం వచ్చిందా? వచ్చిందండి. మీకేమైతాడైనా? మా భర్త అండి. భర్త. ఎందుకలమైంది పక్షవాతం వచ్చి? పిడిసిలాగా వచ్చిందండి. కరోనా అప్పుడు, రెండో కరోనా అప్పుడు వచ్చింది. ఫిట్స్ ఉందా ఇప్పుడు? అసలు లేదు, ఆ రోజు వస్తమే. ఓకే, అయిపోయింది. పక్షవాతం, నరాల బలహీనత, ఏంటి అది, తల గుచ్చుకున్నాము, ఒళ్ళంతా గుచ్చుకున్నట్టు, ముళ్ళు గుచ్చుకున్నట్టు. పసిపిల్లవాడుగా ఉంటుందా? శరీరం అంతా మెతక, ఇట పట్టుకోలేము, నొప్పి. ఆయన ఒళ్ళంతా నొప్పి, ముళ్ళు గుచ్చినట్టు ఉంటుందా? వెంకటేశ్వరరావు, ఏం పని చేసావేంటి? ఏం పని చేస్తావు? పొలం పనా? ఇప్పుడు మాట కూడా రావట్లేదుగా? పెద్దగా మాట్లాడలేకపోతున్నాడు. మాటలు వస్తాయి కానీ పెద్దగా ఏంది అట్లా అంటావు? అట్లా అన్నావేంటి? పట్టుకోండి ఆయన్ని. చూడు, నన్ను చూడు వెంకటేశ్వరరావు, భయపడుతున్నావు ఎందుకయా? ఏమైంది? మాట రావట్లేదా? ఆమె ఆగు వెంకటేశ్వరరావు, నీకు మాట రావాలి కదా? ఆమె. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఆమె. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం. యేసు నామములో లేపు, కాలేలో లేపు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అది అరికాలు. ఓకే, యేసు నామములో. వెంకటేశ్వరరావు నీ పేరు? ఆమెన్. చూడు యేసయ్యను. దా, వెళ్ళిపోతున్నాడు. నడు నడు. చప్పట్లు కొట్టండి అందరూ. కాలు తీసి ఇట్లా లే, పాలు పైకి లేపుతున్నాయి. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం, స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. ఇక నడుచుకోపో. ఎలో చప్పట్లు కొట్టండి గట్టిగా. చెప్పమ్మా, ఏంటి మీ ఆయన సంగతే? 4-5 సంవత్సరం బాబు నడవక ఒంటరిగా నడిచేస్తున్నాడా?
యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఆయనకి? నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఏడు మగ పిల్లడేడి? రాల తమ్ముడిని తెచ్చాను. ఈ సొంత తమ్ముడా? రావాయా బాబు రా. ఏంటి మీ బావా? బావా నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావా లేదా? ఆహా. ఓకేనా మీ బావా? అంటే ఎంతకాలమైంది ఇట్లా మొత్తం మంచంలోకి వెళ్ళిపోయి? కనీసం 5 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలుగా నడవడా మనిషి సొప్పట్లో? రెండోసారి కరోనా వచ్చిన కాడి నుండి 2 ఏళ్ళు అట్ట లేచాడు. 3 సంవత్సరాల నుండి లేవట్లా. ఆ అన్నం కూడా మనమే పెట్టేవాళ్ళు మంచం మీద ఉంటే. అన్నం కూడా నువ్వేనా? వెంకటేశ్వర చేతుల పైకి ఎత్తు. ఇప్పుడు చెయ్యి కూడా పాపం ఇట్లా ఇలా ఉంది, లేగట్లేదు. ఆయనకి 5 సంవత్సరాల నుంచి బాధేనండి. మేము వస్తాం సైతాన్ రానివ్వలేదు సంవత్సరం నుంచి. ఇక అవన్నీ వదిలే. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు. జరిగిందండి. బాగుండాడు బాబు, బాగుండాడు. నడుతున్నాడు, నడక కాలు కూడా వేయలేడు. గడగడ గడగడ ఆడిపోతాడు. గడగడ గడగడ ఆడిపోతాడు. కాలు వేయలేడు. నీకు ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో ప్రార్థన చేసావో పేసగా తీసుకెళ్తా గడా గడా నడిచేసాడు. ఇప్పుడు ఉందో అక్కడ ఏంటి ఆగాలి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు. ఏంటి మీరు స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేసినాక పేస వస్తాయంటే వెళ్ళాం. పాసా వెళ్తే అప్పుడు నడిచి నడవలేదా? అసలు నడిచేట్టు అడుగు కూడా వేసేవాడు కాదు. మనం పట్టుకుంటా అన్న నాకు భయం వేస్తుంది నడవటానికి. ఓకే మీరు మాట్లాడకండి, ఏడోకు. స్టక్ అయిందా? ఎస్ఐ బాగు చేస్తాడు. వెంకటేశ్వరరావు చర్చికి వెళ్ళేవాడు నువ్వు? వెళ్తావా? ఓకే ఓకే. గ్యాస్ ఉందా? అది కూడా తీసేస్తా, ఏం కాదు. కుర్రోడు ఆగట్లేదేంటి మీ ఆయన? ఏం సంగతి? నవ్వుతో మాట్లాడిపోయింది. నడవలేకపోతున్నాడు కదా, శక్తి వచ్చింది కదా, నాకు ధైర్యం వచ్చింది బాబా. ధైర్యం వచ్చిందా? మాట్లాడలేకపోతున్నది. ఈ సంతోషం వద్దు కదా, నాకు కోపం వచ్చేస్తుంది. వెంకటేశ్వర గారు మాట వస్తుందా? హలో 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 కాదు, మైక్ టెస్టింగ్లు కదా. అక్కడ చెప్పు, ఎట్లా ఉన్నావు? మంచిగా అనిపిస్తుందా? చేతుల పైకెత్తు. ఆమె అట్లా ఇవి ఇప్పుడు ఇది చెయ్యా ఇలా లేపలేస్తున్నాడు. ఎట్లా పెట్టాడు? ఇప్పుడు లేపాడా? లేపాడా? అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. వెంకటేశ్వర గారు మీరు చప్పట్లు కొట్టండి. వెంకటేశ్వర గారు చప్పట్లు కొట్టండి. ఆమె ఇంకా ప్రార్థన ఉంది ఈయనకి, అవి అయిపోలేదు. మీరు వస్తారు. ఇదేంటి ఆ సొక్కలు లేవా నీకేంటి? ఏంటి చక్కగా దొడుకుంటూ ఉండదండి, ముళ్ళు గుచ్చుకున్నట్టే. ఇప్పుడు తగ్గిపోయింది. ముళ్ళు ఉన్నాయా అడుగు? ఉన్నాయా వెంకటేశ్వర? ముళ్ళు ఉన్నాయి ఇప్పుడు? గుచ్చుకుంటున్నాయా? చప్పట్లు కొట్టేది ఇది ఆయన తలలో గాని ఈ శరీరంలో గాని ముళ్ళు గుచ్చినట్టు ఉంటదంట. అందుకే సొక్కై లేదు అంట ఈయనకి తలలో అంతా. తగ్గిపోతున్నా. ఇక్కడ వచ్చామా నిన్ను డైరెక్ట్గా ముట్టుకున్నాయా? నేను ఎవరు ముట్టుకోలే. ఎంత అదృష్టవంతుడు చూడు నువ్వు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు ప్రభుకు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా మరి అనేకులను దర్శించడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి చాలా వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపరులో జరుగుతున్న స్వస్థత విడుదల కార్యములు మీరు కన్నులారా చూస్తున్నందుకు ప్రభుకి చాలా వందనాలు తెలియపరచుకుంటున్నాను. తండ్రి మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగాక. ఎవరైనా మీ ప్రార్థన అవసరతలను బట్టి మీరు కాల్ చేయాలనుకున్నట్లయితే ఈ నెంబర్లకి కాల్ చేయండి. మరి మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. తండ్రి మీకు సహాయం చేసి నా ప్రార్థన ద్వారా మీకు మేలు ప్రభు జరిగించును గాక అని తెలియపరుస్తున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము, స్తోత్రము. దేవానికే స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు ఏదైతే మరి దీర్ఘకాల రోగములతో శోధించబడుతున్నారో
అలాంటి వ్యాధుల నుండి యేసు మిమ్మల్ని విడిపించునై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసు ఆశ్రయపురంలో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారము మరి అనేకులు వచ్చి మరి మేలులు పొందుకుంటున్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. మరి తండ్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మీ అవసరతలు బట్టి మీరు ఫోన్ చేయండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగా చిన్న బ్రేక్ తీసుకుందాం. దయచేసి గమనించండి. యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత కార్యములను మీరు చూడండి. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ తర్వాత కంటిన్యూషన్గా మనము మీరు చేసే ఫోన్లు మరి బట్టి మేము ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ఆయన. ఈ లైవ్ ద్వారా మరోసారి నీ బిడ్డలు కలుసుకున్నాం. అలాగే ప్రభు, ఎవరైతే బాధలో బలహీనతలో శోధనలో ఉన్నారో అటు బిడ్డలు ఎవరైనా విడుదల పరచబడటానికి నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మీ కార్యము గంభీరములు, మీ క్రియలు ఆశ్చర్యములు తండ్రి. అయితే ఏ బిడ్డ అయితే ఆశతో ఉన్నారో వాళ్ళ ఫోన్లు కలవటానికి సహాయం చేయండి. వారు ఏ వ్యాధితో ఉన్నా యేసు నామములో వారు పూర్తిగా విడుదల పరచబడుదురుగాక. సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే మళ్ళా మేము లైవ్లోకి వస్తాను. ఈ లోపల ఎవరైతే కాల్ చేయాలనుకుంటున్నారో ఈ నెంబర్లన్నిటికీ మీరు కాల్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి మీది ఎవరైనా సమస్యలు ఉన్నట్లయితే వాట్సాప్లో మెసేజ్ కానీ మీ ఫొటోస్ కానీ లేదంటే ఇంకా మీ సంబంధించిన ఏమైనా ఉంటే పెట్టొచ్చు. అలాగే మీరు మమ్మల్ని చాలా విసిగించకుండా, అడ్రస్ కోసం విసిగించకుండా, మేము స్థలం అని చెప్పి యేసు ఆశ్రయపురం అంటే యేసు ఆశ్రయపురం స్వస్థల ఎల్బీనగర్ దగ్గర గుర్రం కూడా హైదరాబాద్ అని పెట్టాం క్లియర్గా. మరి శోధించకుండా వీటిని చూసి మాకు మీరు అడ్రస్ తెలవకపోతే కింద నెంబర్లకు కాల్ చేయండి. అదేవిధంగా చాలామంది అయ్యగారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారు, అయ్యగారు ఉన్నారు. రోజుకి 2 లైవ్లు వస్తున్నాయి. 2 లైవ్లో దాదాపు మాట్లాడుతున్నాం. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. హలో సార్, తల్లి చెప్పమ్మా. మేము నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి మాట్లాడుతాం సార్, జిల్లా. ఈ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్. ఎప్పుడు నేను చూడను. మేము హిందువులవి అని మేము వెంకటేశ్వర స్వామి వాళ్ళని పూజ చేస్తుంటాం ఎక్కువగా. మా వారికి 1.5 సంవత్సరం నుంచి బాగలేదు సార్, పెరాలసిస్ వచ్చింది. ఆకలి అనేది లేదు, కడుపులో ఏదో ఉబ్బరంగా ఉందంటున్నారు సార్. ఎందుకు అంటారు అది అట్లా? చాలా కష్టపడ్డాను సార్. ప్రతి హాస్పిటల్ తిరిగేసాను నేను. చెన్నై, పాక్షపురం, ప్రతి ఊరు తిరిగేసాను. కలిసిపోయి గమ్ముగా అయిపోయినాను సార్. ఇప్పుడు మీరు ఇవాళే చూసారా, ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా ఈ ప్రోగ్రామ్? ఈ రోజే సార్. నేను అన్ని ఛానల్ ఒకటా ఉంటే ఈ రోజు. సరే సరే సరే, మీరు ఇంకా చూడండి. చూసిన తర్వాత ఈ అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, హైదరాబాద్ తీసుకురండి. వేస్తున్నాము. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యూ. మీ భర్తకి సంపూర్ణమైన విడుదల యేసునామములో కలుగును గాక. ఆమేన్. చాలా ఇబ్బంది. మాకు అన్ని దూరం అయిపోయినాయి. మా బిడ్డలు కానీ ఎవరు లేదు సార్. నేను మా వారి ఇంట్లో ఉండేది. కింద ఉన్నా మా కోడలు కింద ఉన్నా పట్టించుకోదు. ఇక అవన్నీ ఫోన్లో చెప్పకూడదు. అది మళ్ళీ మీ కోడలు అంటే పెద్ద గొడవ అయిపోద్ది. మీరు ఆగండి కొంచెం. ఇప్పుడు జుట్లు పెట్టుకునే పరిస్థితులు వస్తాయి. ఈ మాటలు కాదు. ఇక్కడికి రావాలి. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నా కదా, మొత్తం చూడండి. అడ్రస్ కూడా ఉంది. ఇక్కడికి రండి. దేవుడు కార్యం చేస్తాడు. ఆయన నిజమైన దేవుడు యేసుప్రభే. నిజమైన దేవుడు యేసుప్రభే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని బాగు చేస్తాడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ. ఇంకా ఈవిడికి టైం ఇస్తే మొత్తం ఈవిడే లైవ్ అంతా తినేసేదట. దయచేసి లైవ్ తినకండి. 1 సెకండ్ 2 సెకండ్లు మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. తర్వాత పర్సనల్ విషయాలు చెప్పకూడదు. మా కొడుకు చూడు, మా కోళ్ళు చూడంటే వాళ్ళ తర్వాత పెద్ద గొడవ అయిపోతుంది. మేము చూడకుండానే మీరు ఉన్నారా అంటారు. ఈ గొడవలన్నీ మనకెందుకు? మన మీద దేవుడి సేవ చేస్తున్నాం. అమ్మ చెప్పు, నీ ప్రార్థన ఒకసారి చెప్పు తల్లి.
అయ్యా వందనాలు అయ్యారు. చెప్పండి. వందనాలమ్మా. అయ్యా మా బాబు పేరు రాశాలంట అయ్యా. మాది ఏలూరు జిల్లా అయ్యా. అల్లుడు పేరు నాగేశ్ అయ్యా. 14 సంవత్సరాలు అయ్యా. పెళ్ళయి బిడ్డలు లేక హైదరాబాద్కి తీసుకురమ్మా. అద్భుతం చెరుకుని గాక ఈ బిడ్డకి గర్భఫలం అనుగ్రహించబడి మొదలెట్టేశారు ఏడుపులు. దయచేసి ఈ శోధనలు ఏంటో మాకు అర్థం కావట్లే. మీరు ఏమన్నా మాకు డబ్బులు ఇచ్చి ఈ ప్రోగ్రాం చేస్తున్నారా ఏంటి? మీకు అంత టైం ఇవ్వడానికి దయచేసి గమనించండి. మేము ఫోన్పే నెంబర్లో, గూగుల్ పే నెంబర్లో అవి ఏం మేము పెట్టట్లేదు. దయచేసి మమ్మల్ని శోధించకండి. మీరు అమ్మ ప్రైజ్లాడు తల్లి చెప్పమ్మా. వందనాలు తల్లి చెప్పండి. అందుకే చేస్తున్నారని మాకు తెలుసు కదా. చెప్పండి. ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. హైదరాబాద్కి తీసుకొచ్చేయండి. ఏసై బాగు చేస్తాడు. ఆయన ఎంతోమందిని ఇప్పుడు మీరు ఈ టీవీలో ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు. మమ్మల్ని ఇంకా ఎక్కువ అడగొద్దు. దయచేసి తీసుకొచ్చేయండి. ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి చాలామందికి యూరిన్ ప్రాబ్లం ఉంది, కొంతమందికి ఏమో రాదు. హల్లెలూయా. హలో, నమస్కారం చెప్పండి. ఓ మై గాడ్, హల్లెలూయా. మీ అమ్మాయినా కదా? ఆ అమ్మాయి పాస్టర్. వీళ్ళ కూతురు ఇంత లావు నుండి 16 సంవత్సరాలు ఎన్నో బాధలు పడి కడుపులో ఏదో తిరుగుతున్నట్టుగా ఉంటాం. అంతే ప్రార్థన చేస్తాం, తగ్గించేసాము. కాళ్ళు నొప్పులని తగ్గిపోయినాయి, తిరిగి తగ్గిపోయింది. ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, అంతా తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అమ్మ ఇలా ఈ అమ్మ అయితే ఇట్లా పూర్తిగా ఇలా వంగి ఇలా మెడ మాత్రం లేపు, అంతే కదమ్మా? పూర్తిగా ఇలా డౌన్ అయ్యి మెడ మాత్రం లేపింది. ఇట్లాగే ఇంట్లో నడిచింది అన్నట్టు. నేను వంగకపోతున్నాను అంత గట్టిగా. ఇట్లా పూర్తిగా ఇంత వంగవు కదమ్మా? అవును పాస్టర్. ఇంత వంగి మెడలో లేపావు, అంతే కదా? ఇప్పుడు నడువు ఒకసారి అందరు చూస్తారు, చప్పట్లు కొట్టండి. ఏమీ ప్రార్థన కూడా చేయలేదు ఆవిడికి, జస్ట్ ఆయిల్ తీసుకుంది, అంతే కదా? నడుతుంది, చప్పట్లు కొట్టండి. సొంత మేళ నడిచి నడిచి ఎట్లా నడిచేదానివి? ఈయనేమో సైడ్ నుంచి అడి తిరిగమ్మా, అట్లా నడిచింది ఆ మనిషి. అదిగో అట్లా నడిచింది. నీ కూతురికి ఆ బాధలన్నీ ఉన్నాయి కదా, అప్పుడు వచ్చినప్పుడు నీకు తగ్గిస్తానని చెప్పా. ఇప్పుడు నడిచేస్తున్నావా? మామూలుగా నడుచుకుంటూ వచ్చే చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు అక్కడే ఉండు చిన్న, నువ్వు అక్కడే ఉండు. రా, వచ్చే చప్పట్లు కొట్టండి. ఈ నడుము ఇప్పుడు మైక్ ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలు నడుములో అట్లా వంగిపోయి? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. అమ్మ బాబోయ్, నాకు అవన్నీ తెలవదు. ఈమె టెన్షన్ ఏంటి? వాళ్ళ కూతురు ఒక్కటే కూతురు, ఆ కూతురు బతకాలనే టెన్షన్. కానీ ఈమె అమ్మ నీ కూతురు గురించి అడుగుతున్నావు, నువ్వు అడగవేంటంటే నా బిడ్డ బాగుంటే చాలే అంది. ఆ బిడ్డ విచిత్రమైన బిడ్డలేండి. పూర్తిగా అండి అట్లా పూర్తిగా వంగి ఇలా పైకి లేచింది తలకాయ కొద్దిగా. అసలు అది ఎంత కష్టం కదా. దేవుడు నా ద్వారా బాగు చేసేసాడు ఆవిడ్ని. 15 సంవత్సరాల బాధ. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు, చచ్చిపోయాడు అండి అక్కడ. ఇలా రక్తం వచ్చి చచ్చిపోయాడు అక్కడే. వాళ్ళు అమ్మడం, అమ్మా నా కొడుకు చచ్చిపోయాడు, బాబు నా కొడుకు. అందరూ అట్టే చూస్తున్నారు. పిల్లలు అందరూ కంగారు పడ్డారు. ఉట్టిగా నేను అంబులెన్స్ పిల్ల నన్ను ఉట్టిగా వాళ్ళని ఆపటానికి అట్లా మాట్లాడాను. ఎట్లా వెళ్ళానంతే, ఆయన లేచిపోయి నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ చూస్తారు చచ్చిపోయిన వ్యక్తి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఎండి పట్టు పుట్టుకలోనే వచ్చి అలాగైందా? ఈ మధ్యలోనా? వయసు ఎంత? వయసు ఇప్పుడు 21 స్వామి. అంటే కొంచెమన్నా నడుస్తాడా? ఏం లేదా? తీసుకురా, ఇలా ఈడ్చుకుంటూ వచ్చినట్లయితే తీసుకురా. మరి ఇక్కడ ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ ఉంటుంది, ఫ్రీగా ఉండదు. మళ్ళీ అక్కడికి వచ్చాక యేసు ప్రభు ఫ్రీగా చేస్తాడు కదా అని డైలాగులు కొట్టవద్దు దయచేసి. ఇది లక్షల రూపాయలు మేము టీవీ ఛానల్కి కడుతున్నాం. చాలామంది డైలాగులు కొడతా ఉంటారు, ఫ్రీగా చేయండి, మేము తగ్గాకిస్తాం. నువ్వు తగ్గించుకోవాలంటే రా, లేకుండా వదిలేసాయి. యేసయ్యా ఈ బిడ్డను స్వస్థపరచు, వాళ్ళ కుమారుని స్వస్థపరిచేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి. అదే ఏదంట చూడు, ఒక సామెత ఉన్నది. ఒకడంట ఇల్లు గాలి ఎడుతున్నాడు అంట, అది ఇంకో అట్లా
మాకు బాధలు ఉంటాయి. మేము ఈ పరిచర్య చేయటానికి మా వెనుక ఎంతోమంది బిడ్డలు ప్రయాస ఉంది. వాళ్ళందరూ ప్రయాసకే ఈరోజు ఈ కుర్చీలో ఆగిలా కూర్చుని మేము చెప్తున్నాం. అంతేకాకుండా మరి టీవీలో ఇన్ని అద్భుతాలు చూపిస్తామంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి హాల్స్ తీసుకుని, సౌండ్ సిస్టమ్ తీసుకుని, ఎల్ఈడీలు తీసుకుని, కెమెరామ్యాన్లు, డ్రైవర్లు, కార్లు, చాలా ప్రయాసం ఉంటుంది. తుడిచేవాళ్ళు, కడిగేవాళ్ళు, కరెంటు బిల్లు కాడి నుంచి లేకపోతే లక్షలాది రూపాయలు ఒక్క మీటింగ్ ఖర్చు అవుతుంది. మీరు అనుకుంటారు పాస్టర్ గారు అన్నీ మంచిగా ఫ్రీగా చేయొచ్చు కదా అనుకుంటారు. కొద్దిగా బలవంతం ఏమి లేదు. ఒక్క ప్రోగ్రామే మన పరిచర్యలో టీవీ పరిచర్య ద్వారా కానీ ఇలాంటి మీటింగ్లు కానీ ఇంకోటి మేము అందరికీ భోజనాలు కూడా పెడుతున్నాం. యేసువాసరిపురం గుర్రంగూడలో ఎంత కష్టమవుతుందో మీకు తెలుసు. అంత జనానికి నాకు తోచిన కాడికి చక్కగా ఇంత సాంబారు, ఇంత మజ్జిగ, ఇంత చట్నీ, ఏదో ఇంత ఆహారం ఇచ్చి రోగులు ఇళ్ళ కాడ తిననోళ్ళు ఇక్కడికి వచ్చి అయ్యా మేము భోంచేసామంటే అబ్బా ఎంత ఆనందం. హల్లెలూయా. హలో, మీరు టీవీలో మీరు ఎందుకు ముందుకు రండి, ఆ టీవీ కాడికి వస్తే అదే పడుతుంది మాకు. నోటు మీద యేసయ్యా నీ స్తోత్రాలు, కుమారుని దర్శించు, అద్భుతాలు చేయండి. ఆమె దయచేసి మీరు మంచి వాళ్ళైతే ఆ టీవీ దగ్గర ఉండి మాట్లాడరు, కొంచెం యువతలకు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే టీవీ దగ్గరికి వచ్చి మాట్లాడితే మాకెట్లా తెలుస్తుంది, అదే వినపడుతుంది మాకు. హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది గ్యాస్ నొప్పి? ఇక మరి ఇక్కడికి రండి, మొత్తం గ్యాస్ అంతా వెళ్ళిపెట్టేట్టుగా ప్రార్థన చేస్తాం. ఫ్రీగా ఆకలి అయ్యి చక్కగా తినేటట్టుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ప్రవక్తని నువ్వు చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని పొందుతున్నావు. చప్పలు కొడదాం, ప్రభుని కనపరిద్దాం. ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసముతో ఫోన్ చేసినప్పుడు తప్పనిసరిగా మీకు ఫోన్లో కూడా దేవుడు విడుదల ఇచ్చేస్తాడు. మేము కొంతమందికి మళ్ళీ కాల్ చేస్తాం, మాకు అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది అంటారు. అది మాకు చాలా సంతోషం కలుగుతుంది. ప్రభు మాకు ఇచ్చిన వరమే. ఇంకా దీంట్లో ఏ రహస్యాలు లేవు, ఎటువంటి మర్మాలు లేవు. ఇదిగో డాక్టర్లు ఈ బాబుకి ఏమి చెప్పారు తెలుసా, ఈయనకి క్యాన్సర్ అని చెప్తున్నారు డాక్టర్లు. ఆ పిల్లడిది అంతా రెడ్ అయిపోయి, పుండ్లు అయిపోయి, బ్లడ్ ఎట్లట్లో వస్తుంది. ప్రార్థన చేశాక దేవుడు ఎంత ఇప్పుడు బతుకుతావున్న నమ్మకం ఉంది కదా. ఈ పిల్లోడు ఒకటి ఫోన్లోనే అమౌంట్ పంపించేశాడు. తమ్ముడు నేనున్నా. అప్పటి వరకు డాక్టర్లు ఏం చెప్తారో భయము, భార్య భర్తలు సంతోషం లేదు, పిల్లలు లేరు, ఇది పోతే ఏం బ్రతుకు ఏమైపోద్దని వేడుతున్న బిడ్డకే యేసయ్య నాకు ఇచ్చిన ఆ అభిషేకంలో నేను చెప్పా, తమ్ముడు వంశీ నువ్వు భయపడుకు, నీ ప్రాణానికి నా ప్రాణం, నీకు ఆ స్కిన్ అంతా మంచిగా అయిపోద్ది, పుండ్లుగా అయిపోయింది. ఫోటో పెట్టావు, నా ఆడపిల్లలకు ఇబ్బంది అయితే నా నెంబర్ ఇచ్చి ఫోటో పెడితే ఎర్రగా భయంకరంగా ఉంది. అప్పుడు ప్రార్థన చేశాక అది అలా. ఇప్పుడు ఎట్లా వచ్చేసింది? బాగుంది. చప్పట్లు పెట్టండి. బ్రతుకుతావా? ఇంకేమైనా భయం ఉందా? బ్రతుకుతాను. సిస్టర్ మీరు చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది తమ్ముడికి? బాగుంది కదా. అదే ఇక్కడికే ఫోన్ చేయకపోతే బాగోదండి, కుళ్ళిపోతుండేది, అంతా కుళ్ళిపోతుంది. కుళ్ళు లేదు ఇప్పుడు. రెడ్ చప్పట్లు పెట్టండి. ముస్లిమ్స్ సుందీ చేసినట్టుగా చేసేస్తారు, ఏమి లేకుండా అలా తినుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గడ్డ ఏదో ఉంది కదా, కరిగింది, అది చప్పట్లు పెట్టండి. ఆ సుందీ చేసేసాడు ముందు ఆ గడ్డ ఇప్పుడు నార్మల్ కలర్లోకి వచ్చేసింది. నేను అన్న భార్య వద్ద సంతోషంగా ఉంటాను, నేనున్నా. చప్పట్లు పెట్టాడు గట్టిగా. ఆమేన్. ఈరోజు ఈయన మాకు ఫోన్ ద్వారా కనెక్ట్ అవ్వకపోతే ఈయన పరిస్థితి ఏంటి చెప్పిన డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి క్యాన్సర్ అని చెప్పి అది కొంచెం తినుకుంటా చీముతో అట్లాగా తినుకుంటూ పోతున్నా. తమ్ముడు నేనున్నా, నీకు మాటిస్తున్నా, నువ్వేం భయపడుకో, అది తగ్గిపోద్దే, నేను ఇలాంటి ఎన్నో చేశా అన్న. ఆ ధైర్యంతో ఇక్కడ వస్తాను పాస్టర్ గారు అని చెప్పాడు రామన్న. ఇప్పుడు భార్య చెప్తుంది. ఎట్లా ఉందా సిస్టర్? ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఈయన ఏం పని చేస్తారు? ఎంఎల్టీ. ఈ రోజు ఇలా హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేసావా? చూడండి ఎంత అద్భుతం. ఈ తమ్ముడు ఓకే కదా? ఓకేనా? బాగా నొప్పి బాధపడుతున్నాడు, ఇప్పుడు తగ్గింది. ఆమె
2 నెలలుగా అల్లాడిపోయాడు. స్పాన్సర్ చేసుకుంటే వెంటనే మనస్ఫూర్తిగా చేసేసుకున్నాడు. ఎప్పుడైనా మీరు స్పాన్సర్ చేసుకుంటే చేసేసుకోండి, అంతే. నా మాటేనండి, నేను అబద్ధం చెప్పట్లేదు. చాలా బ్లడ్ పోయింది అయ్యగారండి, ఇప్పుడు తగ్గింది. చప్పట్లు కొడదాం. నార్మల్ యేసయ్య తమ్ముడిని దర్శించండి. ఆమె దయచేసి కూర్చోండి. హల్లెలూయా. హలో వందనాలయ్యా. తల్లి చెప్పమ్మా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం అయ్యా. అవన్నీ నేను అడగలేదు, మీ ప్రార్థన అవసరం అడిగాను, అది చెప్పు. నిమ్మండి మా ఆయన బాగా 5 నెలల బట్టి తగ్గట్లేదు. 5 నెలలు కాదు, ఆయనకి ఎప్పటి నుంచి ఉంది. డస్ట్ ఎలర్జీ అన్నీ ఉంటాయి. యేసు ఆశ్రయపర స్వస్థశాలలో, యేసు ఆశ్రయపర స్వస్థశాలలో శనివారం స్వస్థత ప్రార్థన ఉంటే వీలుంటే రండి, ప్రభు బాగు చేస్తాడు. ఆమేన్. దయచేసి ఈ నిమ్మున్నటువంటి వాళ్ళు మరి టాబ్లెట్లు వేసుకున్నప్పుడు రోజు వేసుకోవాలి, పొద్దున్నే సాయంత్రం. అయితే తగ్గదు, అది వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి తగ్గదు. అలాంటి వారు రండి ఇక్కడికి, మేము ప్రార్థన చేస్తాం. మీకు ఆ వాంతులు అయిపోయేటట్టుగా ప్రార్థన చేస్తాం. మొత్తం ఆ తెమడ ఆ గుండెకి పట్టింది, లివర్కి పట్టింది, ఆ కిడ్నీలు పట్టింది, ఆ పేగులు ఉన్న డస్ట్ అంతా ప్రార్థన ద్వారా మేము ఆయిల్ ఇస్తాం కదా, అది తీసుకున్నప్పుడు మీకు వాంతులు అయిపోతూ ఉంటాయి, ఇలాంటి మోక్షన్స్ అయిపోతుంటాయి. అప్పుడు కడుపు క్లీన్ అయిపోద్ది. ఈ గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు ఒకలో దయచేసి ఈ నిమ్ము అని చెప్తారు. ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయే వరకు కూడా మెడిసిన్ వాడినా లాస్ట్ వరకు కూడా మనిషిని వదలదు. అలాంటిది చిన్నపిల్లలకి ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడికి రండి. ఒకవేళ నిమ్ము అనేది ఒక దురాత్మ అయి కూడా ఉండవచ్చు, దురాత్మ కూడా అయి ఉండవచ్చు. దయచేసి గమనించండి. ఇక్కడ చేతబడులతో బాధపడుతున్నవారు, దురాత్మలతో బాధపడుతున్నవారు, గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడి టీబీ వ్యాధి వచ్చినోళ్ళు క్షణాల్లో విడుదల పొందుకుని వెళ్ళిపోతారు. 4th స్టేజ్ క్యాన్సర్ సహితము విడుదల పొందుకుని హ్యాపీగా వెళ్తారు. ఎటువంటి సమస్య లేదు. కొన్ని వందలు కాదు, కొన్ని వేల వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. 4th స్టేజ్ క్యాన్సర్ సహితం మెడిసిన్ వాడనవసరం లేదు. హల్లెలూయా. హలో చెప్పండి తల్లి, చెప్పండి. నీ మాట నాకు అర్థం అవట్లేదు, నేను కట్ చేసేస్తున్నాను. నీ మాట అర్థమైపోయినా మీకు ఈ టీవీ సౌండ్ మళ్ళీ మాకు వినిపించినా ఫోన్ వెంటనే కట్ అవుతుంది. మర్యాద కూడా మాట్లాడాలా. దీంతో పాటుగా మర్యాద, చాలా మర్యాదగా ఉండాలా. హలో అయ్యగారండి, వందనాలు. చెప్పండి అయ్యా. వందనాలు సార్. రాజమండ్రి నుంచి అండి. నా భార్యకు కాలు పనిచేయట్లేదు, డ్రగ్ రియాక్షన్ వచ్చిందండి అయ్యా. కుడి చెయ్యి కుడి కాలు పనిచేయట్లేదు అయ్యా, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా. ఎన్ని సంవత్సరాలు బట్టి? ఇప్పుడే ఒక 2 months అవుతుంది అయ్యా. ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? అంతా ఒక జిఎస్ఎల్ లో, రాజమండ్రి జిఎస్ఎల్ లో చేసాం అయ్యారు. మరి అక్కడ కొంచెం ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టారంటే ఈయన ఇంకోటి చెప్తున్నాడు. ఎంత డబ్బు? 1 లక్ష రూపాయలు అయింది అయ్యారు. ఇక్కడ ఒక టీవీ ప్రోగ్రాంకి తీసుకుని వచ్చేసే అవని వచ్చేసే శనివారం వచ్చే బాగు చేసి పంపించేస్తాం. హల్లెలూయా. ఇక మాటలు లేవు. ఎందుకంటే దయచేసి గమనించండి, అందరూ మాకు స్పాన్సర్ చేయొద్దు, అది కూడా చెప్తున్నాను. దయచేసి అందరి దగ్గర మేము స్పాన్సర్ తీసుకోం. మీ టీవీ చూసినా కూడా చూడండి, కానీ మీ దగ్గర స్పాన్సర్ ఎవరికైతే దీర్ఘకాల వ్యాధులతో ఇక హాస్పిటల్లో కూడా ఇక కాదు అంటారో అలాంటి వారు ఇక్కడికి రావాలి. ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకోవాలి. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర మేము స్పాన్సర్లు తీసుకోము. ఒకవేళ మీరు బలవంతంగా చెప్పి మేము టీవీలో చాలా చూస్తాం, మాకు ఏ వ్యాధులు లేవు కానీ మేము టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తామన్న వాళ్ళు నాకు ఒక్కడ కూడా దొరకలే ఇప్పటికి. దయచేసి రోగము ఉంటే ఒక టీవీ అది ఇచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు చాలా. కానీ మీరు దేవుని సేవకి చాలా కష్టపడి చేస్తున్నారు. 6 ప్రోగ్రాలు వస్తున్నాయి, మీ ప్రోగ్రాలు మేము చూస్తున్నాం అన్న వాళ్ళు ఉన్నారు. కానీ అయ్యా ఈ ప్రోగ్రాంకి మేము సహాయం చేస్తున్నాం, మాకు బాగా మంచిగా అనిపిస్తుంది, మీలాంటి వారికి మేము ఎంకరేజ్ చేయాలి, మీలాంటి వారు ఎంతోమంది బ్రతికిస్తున్నారు, ఇదిగో నేను సేవకు సహకరిస్తున్నా మనిషి ఒక్క మనిషి ఇప్పుడు వరకు రాలే. దాదాపు 10 సంవత్సరాలుగా ఈ టీవీ పరిచయం చేస్తున్నా. అందువల్ల ఇంకోటి ఏంటంటే ఫోన్పేలు, గూగుల్ పేలు ఒక సాక్ష్యం. ఏమైంది ఆయనకి? అసలు ఏమైంది ఆయనకి? ఫస్ట్ నుంచి నాతో మాట్లాడినప్పుడు ఏం బాధలో మాట్లాడావు?
చచ్చిపోయినే బతికాను, మీకు ప్రార్థన చేస్తున్నాం కన్నారా? ఫోన్లోనా? అవునయ్యా, ఫోన్లోనయ్యా. ఆ రోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు చనిపోయారు అనుకున్నాము, మీకు ఫోన్ చేసామయ్యా. శనివారం దాకా ఒక 2 రోజులు బతికిస్తే చాలు అనుకున్నాము. గుర్రం కూడా తీసుకొచ్చానయ్యా. అలా కాదు, మీకు ఫోన్లో నాతో మాట్లాడినప్పుడు మీ డాడీ పరిస్థితి ఏంటి? అసలు మంచం నుంచి లేవలేని పరిస్థితి. అప్పటి నుంచి ఎంత కాలంగా బాధలు ఉన్నాయని? 4 నెలలు మట్టండి. 4 నెలలు. ఏం బాధలు అవి? 4 స్టేజ్ క్యాన్సర్. ఒకటే క్యాన్సర్, లివర్ పాడైపోయిందండి. లివర్ పాడైపోయింది, మొత్తం గ్యాస్ పట్టేసి కాళ్ళు నీరు పట్టేస్తుంది. గ్యాస్, కాళ్ళు వాపులు వచ్చి నీరు, కాళ్ళు వాపులు పట్టేస్తుంది. ఇంకా లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయి మ్యాక్సిమం 6 ఇది months ఆపేసే. అప్పుడు మేము ఫోన్లో డబ్బులు వేయమన్నామా, కానుక వేయమన్నామా? అప్పుడేం అనలేదయ్యా. ఓకే, ఏమన్నాము? మీరు సరే ప్రార్థన చేశారయ్యా, మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారంటే శనివారం వస్తాం అనుకుంటే వచ్చినాక టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేసుకుంటే మీకు అంతా శుభ్రంగా ఉంటుంది. అప్పుడు ఫోన్లో ప్రార్థన చేశాక ఏమి జరిగింది? ఆయనకి ఏమైంది? మీరు ప్రార్థన చేసిన రోజు నుంచి కొంచెం ఇంకా యాక్టివ్గా అయ్యి హైదరాబాద్ తీసుకురావడానికి అనుకూలం సహకరించారు. ఆ రోజు ఆ ప్రార్థనే పడకపోతే ఆ రోజు మీరు అవునయ్యా చనిపోయాను. అంతేనా? మీరు మదరా? అవును. వీరికి ఏమవుతారు? మా ఆయన గారండి. అసలు ఏమనుకున్నారు ఆ రోజు ఫోన్లో? చనిపోయారు అనుకున్నారండి. మీరు చచ్చిపోయారు అనుకున్నారు కదా. ఇది ఈయన సంగతి కాదు. చాలామంది నాకు పిలుస్తారు కదా, అప్పుడు వీళ్ళు చచ్చిపోతారు. అక్కడ చచ్చిపోతారు. ఇక పాస్టర్ గారు వస్తున్నారు, ఈయన ఎలాగో చనిపోయారు అంటారు కదా. అక్కడ వచ్చాక నేను వచ్చినా లేస్తారు. చప్పట్లు కొట్టిన గట్టిగా. ఈరోజు ఈయన మంచంలో ఉన్నారు, అది చనిపోయిన సిచ్యువేషన్ అండి. కొంచెం ప్రార్థన చేస్తారని బాబు అడిగితే, చచ్చిపోయినోడు కూడా మనమేం కానుక ప్రార్థన చేస్తాను లేచారంట, బాగున్నారు. శనివారం అక్కడ తీసుకొచ్చారండి. మొన్న ఏంటి బ్లడ్ మోషన్సా? బ్లడ్ మోషన్స్ అయ్యా. ఇప్పుడు వస్తున్నాయా? తగ్గిపోయినాయా? ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, విత్ 5 minutesలో తగ్గిపోయింది. 5 minutesలో తగ్గిపోయినాయా? అసలు ఏంటి బ్లడ్ మోషన్స్ అంటే ఏంటి? అది ఎలాగ ఇస్తుంది? అసలు ఏంటి? అసలు ఏమి అర్థం కావట్లేదా? ఓకే, అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు వచ్చినాయి అట్లా బ్లడ్ మోషన్స్? రాత్రి పగలు వస్తే నేనేమన్నా చెప్పాను నీకు? మీరు ప్రార్థన చేశారు, ఇప్పుడే తగ్గిపోతాయి అన్నారు. ఇప్పుడే తగ్గిపోతాయి. అప్పుడు రాత్రి పగలు వచ్చినాయి బ్లడ్ మోషన్స్ 3 రోజులు మట్టి వరుసగా. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? అంటే శనివారం మీ దగ్గరకు వచ్చాము, మళ్ళీ రావగానే మళ్ళీ ప్రార్థన మళ్ళీ ఫోన్ చేస్తే బాగోదులే అనుకున్నా. రక్తం పడిపోతుందా మొత్తం? మోక్షంలో బ్లడ్ మోషన్. బ్లడ్ నేను అక్కడ ఫోన్లో హైదరాబాద్లో ఉన్న వెళ్ళి ఏలూరు. ఏ ఊరు మీది? ఏలూరు అయ్యా. లంక, కోవాడ లంక. అక్కడ ఉన్నారు. ఈయన సత్యరాజా, మీ డాడీ పేరు? కార్తీక్ రాజు. ఇట్లా ఉన్నాడు మా డాడీ అంటే నాకు గుర్తొచ్చింది. నాకు తెలిసి మీ డాడీ చెప్పు అంటే లంక నాకు ఎవరైనా పేర్లు చెప్తే అవి మర్చిపోను. అది 10 సంవత్సరాలైనా గుర్తుంటాయి. అయితే కార్తీక్ రాజు అండి ఇట్లా బ్లడ్డే వచ్చేస్తుందండి అంటే ఇలా అంటే 3 రోజులు అంట. ఇప్పుడే తగ్గిపోతుంది. నేను మీ ఇంట్లో వస్తాలే, ఇప్పుడే తగ్గిపోతాయి చూడు అంటే అప్పుడే తగ్గిపోయినా. మీరు చేశారు 5 నిమిషాలు ఆయన వాష్రూమ్కి వెళ్ళారు, ఎలా ఉందనంటే అసలు నాకు బ్లడ్ మోషన్ రావలేదు, మామూలుగానే వచ్చింది. ఇది నేను ఇలా చెప్తలేదు, ఇది చాలా మందికి జరుగుతుంది ఇట్లాగా. ఈయన కాదు, చాలా జనానికి జరుగుతుంది ఇట్లాగా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. మీ బావ నాయన ఏమని చెప్పే వాళ్ళకి? ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అయ్యగారి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ రోజు మీ బావ ఇట్లా ఉన్నాడంటే దేవుని కృప. దేవుని కృపనండి అయ్యగారు. ఆ రోజు అయితే షుగర్ 30కి పడిపోయిందండి. అసలు కోమా చనిపోయాడు అనుకున్నారు. ఆ నైట్ అయితే నాకు చెప్పలేదండి వాళ్ళు. మార్నింగ్ ఫోన్ చేస్తే మా సిస్టర్ ఏడుస్తూ మాట్లాడింది. ఏమైందంటే రాత్రి ఇలా జరిగిందంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా మీరంటే చేయలేదు. అయ్యగారు ప్రార్థన వల్లనే బావ బతికాడని మా అక్క ఫోన్లోనే ఏడ్చేసిందండి. అయ్యగారు 30కి పడిపోయిందండి షుగరు. ఇప్పుడు మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి. షుగర్ డెవలప్ చేయడానికి చాలా డబ్బులు అయితే అసలు అవ్వటం అనేది నార్మల్ అవటం అనేది చాలా టైం పడుతుంది. ఒకటే చనిపోతే కూడా చెప్పలేదు. బీపీ నార్మల్ అవటానికి చాలా టైం పడుతుంది. మనం వెళ్ళాలి నుంచుంటే చాలు బీపీ నార్మల్ వచ్చేస్తుంది. డాక్టర్కి గుండె స్పీడ్ కొట్టుకున్నా లేదంటే గుండె స్లో కొట్టుకున్నా మనం అక్కడ నుంచి మాట్లాడుతుంటేనే అవన్నీ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి కదా. ఎంతమంది డాక్టర్లు వచ్చేస్తారో ఇలా ఆశ్చర్యంగా చూడటానికి, నన్ను చూడటానికి, ఆ పేషెంట్ చూడటానికి. కొన్ని చోట్ల తేడాలు జరుగుతాయి. 100కి ఎంత పెద్ద హాస్పిటల్ అయినా అలా నిలబడితేనే అన్ని లేవులు నార్మల్ అయిపోతాయి. హల్లెలూయా. చనిపోతున్నారన్న వారు బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు డౌన్ అయిపోవటమే కాకుండా అన్ని ఫోన్లో మాట్లాడుతుంటేనే ఆయనకి స్వస్థ వచ్చింది. వాళ్ళు శనివారమే తీసుకొచ్చారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. అక్కడికి రావాలని ఏమంటే మేము డిశ్చార్జ్ చేసుకుని హాస్పిటల్ నుంచే అక్కడ డైరెక్ట్ వాళ్ళకి మీరు పెద్ద పాస్టర్ గారు ఉన్నారన్నారా, పెద్ద డాక్టర్ గారు ఉన్నారా? నేను అలాగేం చెప్పలేదండి. అయ్యగారి ద్వారా ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. గుర్రం కూడా మీరు తప్పకుండా తీసుకురండి. ఖచ్చితంగా జరుగుతున్నాయి.
ఆమేన్ ఆమేన్. మీది లివర్ ప్రాబ్లమ్ ఆ లివర్ పాడైపోయింది అయ్యా. పాడైపోయి ఎంత పర్సెంట్ అయిపోయింది? లాస్ట్ స్టేజ్ లివర్ కూడా. ఏ డాక్టర్ చెప్తారు ఇట్లా కానీ? ఒమేగా డాక్టర్, ఒమేగా హాస్పిటల్. ఎక్కడది? గుంటూరు అయ్యా. ఓకే సరే. మీ ఏరియాకి వచ్చి మిమ్మల్ని ఏమంటారు మొదలేదు. అదే అక్కడైతే ఇలా మేసం తిప్పి తడ కొట్టేస్తానంటే చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎవడా వాడు చెప్పింది అంటాను. ఇక్కడ మీ ఊరు ఏమన్నా ఉంటే గొడవలకు వస్తారు. ఈ ప్రార్థనకు వచ్చాను, గొడవలకు రాలేదు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. సరే రండి, చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి. సాక్ష్యమును విందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఎంతకాలమైంది వచ్చి? నేను వచ్చి నెల అయింది. నెల రోజులు అయిందమ్మా. ఏం బాధతో వచ్చావు? నాకు ఒళ్ళు మంటలు, ఒళ్ళంతా శాఖ రావటం, దడదడగా భయంగా నేను చచ్చిపోతాననే భయంతో అట్ట ఉంటది. ఉండటం ఒళ్ళంతా మంటలు, ఎప్పుడు పడిపోతానో తెలియదు నాకు. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది. చెవులో నొప్పి, 3 సంవత్సరాల నుంచి బాధపడతాను. ఎన్ని డబ్బులు పెట్టినా కానీ నాకు నయం కాల. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది అయ్యగారు. ఎంతకాలంగా ఉందా బాధ? 3 సంవత్సరాల నుంచి. ఏమైతుంది అసలు? ఒళ్ళంతా శాఖ రావటం, ఒళ్ళంతా కరెంట్ అట్టొచ్చిద్ది ఒంట్లోనే. అదొక శక్తి. అలా ఒళ్ళంతా మంటలు రావటం, శాఖ రావటం, ఇంకా నేను అంతంతలేకే పడిపోవటం అలా ఉంటుంది. ఇంకా నేను పెట్టి నా సేదగాక నా భర్త చనిపోయిండు. ఇంకా నా సేదగాక మా ఆడపడిచేడికి వచ్చి వదిన ఇక్కడికి నయం అవుతురా అంటే ఇంక నేను ఎటు బాను, నేను మందిరానికే వస్తానని అనుకుని ఎక్కడికి వచ్చినాక నేను ఇంకా బాగానే స్వస్థ వచ్చింది నాకు. అసలు ఊరు ఎక్కడ మీది? మాచల దగ్గర రెండుచింతల. హాస్పిటల్కి వెళ్తావు కదా, అప్పుడు ఏమంటారు డాక్టర్ గారు? ఇంకా మందులు ఇస్తారు, వేసుకుంటున్నా కానీ ఇంకా తగ్గదు. వేసుకున్నా తగ్గదు. ఏం తగ్గట్లేదా? తగ్గదు. తలంతా మంట వచ్చింది, పండుకోలేను. ఎప్పుడు తెల్లారిద్దా ఏందని టైం చూసుకోవటం, పండుకోవటం. ఏడుకు వచ్చిపోయిన కాంచి బాగా నిద్ర పడుతుంది నాకు. దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. 3 సంవత్సరాలుగా ఈ ఒళ్ళంతా మంటలు, కరెంట్ షాక్. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీస్తే ఏమన్నా చెప్తారా? అన్ని బాగానే ఉన్నాయని చెప్పారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ మనిషి మాత్రం బాగలేదు. ఒంట్లో బాగుంటలే, చాలా బాధలు ఉన్నాయి. బాధగా ఉంటాం, ఒళ్ళంతా మంటలు రావటం, అంతలేక శాఖ వచ్చినట్టు అలా ఉంటుంటది. నాకే అసలు ఏమైపోతానో నాకే తెలియదు. అట్ట అనిపించింది. పిల్లలకు కూడా నేను చెప్పను, నా గురించి బాధపడతాడు, వాళ్ళ నాన్న చనిపోయినాడు అని. నేను ఎంతకాలం నేను వాళ్ళకు కూడా చెప్పను. ఇప్పుడు బాగానే ఉంది, పనికి పోతున్నా. 2-3 రోజులు పనికి పోయి ఇక్కడికి వచ్చా డబ్బులు తీసుకొని. మంచిగా ఉన్నావు కదమ్మా. ఇప్పుడు ఇంకా మొత్తం విడుదల వచ్చేసింది. ఇప్పుడు చూసి వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. 10,000 చేశాను. నా పేరు కుమారి. మా యాంటీ నిమ్మండి. మాలలో బాగా అసలు 5 నెలలు పెట్టి కూడా నిమ్మ అసలు బాగా. మొన్న నాతో మాట్లాడావు కదమ్మా చక్కగా. మొన్న మాట్లాడానయ్యా. మళ్ళీ వస్తానన్నావు కదా, తీసుకురమ్మన్నావు కదా. ఇప్పుడు రెండోసారి నువ్వు లైవ్లో ఎందుకు ఫోన్ చేస్తున్నావు? లైవ్లో సరదాగా ఉందా? నువ్వు మాట్లాడావు, మళ్ళీ నెలలో నేను వస్తాను అని చెప్పావు. నేను అంత వివరంగా మాట్లాడాను కదమ్మా. ఇప్పుడు నువ్వు రెండోసారి ఫోన్ చేసావు లైవ్లో. కరెక్ట్ కాదమ్మా, పెద్ద మనిషివి. దయచేసి గమనించండి, కొంచెం మనం బుద్ధి ఉండాలి. అదే మీ బిడ్డలో ఏదైనా సేవ చేస్తే వచ్చే డబ్బులతో బాబా ఇంకా చేసే సేవ అంటారు. మాకు ఎన్నగా చెప్పేవాళ్ళు లేరు, ముందు చెప్పేవాళ్ళు లేరు. ఒక్కడే ఆయన. ఎవడి మాట నేను అసలే నా ఫస్ట్. దయచేసి గమనించండి. ఇప్పుడు ఆవిడ ఇందాక ఫోన్ చేసింది. ఆల్రెడీ మొన్న ఫోన్ చేస్తే చక్కగా ఓపిక ఉన్న, అమ్మ నీలాంటి సేవకుని చూడలేదయ్యా. ఇప్పుడు లైవ్ చూస్తుంది ఆవిడ కూడా. చాలా గొప్ప దైవజనుడు, ఓ నాయనో అందే. ఇప్పుడు 2 సార్లు టైం వేస్ట్ చేసింది. ఇసుమంటి వాళ్ళని మంచి వాళ్ళు అనాలా, చెడ్డోళ్ళు అనాలా? హలో చెప్పు తల్లి. వందనాలు తల్లి, చెప్పండి. పాము గరిచింది. ఎక్కడ? ఏ ఊరి మీది? ఎంత చక్కగా చెప్తున్నామమ్మ, గౌరవం రెస్పెక్ట్ లేకుండా. ఎవరు? స్తోత్రం నాయన. పెట్టేది పెద్ద తిమ్మపూర్ అంట, పెద్ద ప్రపంచం. అమెరికాలో ఒక ఊరు వీధిలాగా చెప్తుంది ఆ బిడ్డ.
ప్రార్థిస్తున్నాము, ఆ బిడ్డకి మేలు చేయండి వేస్తున్నాము. ఆమె పాము గరిచిందయ్యా మాది కాలనూరు చక్కగా వివరంగా చెప్తే దానికి వివరణ చక్కగా ఇచ్చి ప్రార్థన చేసి ఆ విషయం ఏమంటే కూడా ఎలా తగ్గిపోవాలి. ఇలాంటి వీళ్ళకి ఏమైందంటే పాము గరిసెలకు దురదలు వస్తూ ఉంటాయి. ఒక చేప తిన్నా, తర్వాత ఇంకా చికెన్ ఇలాంటి నీచులు తిన్నా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని మనము మూర్ఖుల్లోనికి తీసుకొచ్చేద్దాం, వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఇదిగోండి ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది పుడుతున్నారు. ఒకటే దేవుడు మనకిచ్చిన ఆయుష్లో మనం అకాల మరణం పొందకుండా ఉండాలి. అలాగే ఒక అభిషేకుని దైవజనులతో మనం ప్రార్థన చేయించుకునేటప్పుడు ఎంతో ఎంతో మరి దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా మనకి ఆ పరిస్థితులు ఉండాలి. దయచేసి గమనించాలి. హల్లెలూయా. ఓకే, చెప్పండి అయ్యా. చెప్పు త్వరగా, నీ ప్రార్థన అవసరత ఏముందో ఒక నిమిషంలో చెప్పాలా, అలా సెకండ్లో చెప్పాలి. పాస్ పోసిన కాడ పుండు ఏందది, మాట్లాడక పెద్ద మనుషులు కదా. ఏ ఊరి మీది? ఎప్పటి నుంచి ఉంది ఈ బాధలు మీకు? ఈ మనిషి వయ్యా నువ్వు, ఎప్పటి నుంచి ఉంది ఈ బాధ నీకు? 2 నెలలుగా నీకు ఆ బాధ ఉందా? డాక్టర్ల దగ్గరికి వెళ్తే తగ్గితే ఇంకెందుకయ్యా రా. మరి మొన్న ఒక అతనికి అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్తే అది పాస్ పోసుకుని ముందు తోలు లోపల అంతా మొత్తం ఇంత పొడుగున ఆ ఎర్రగా పుండ్లు అయిపోతే డాక్టర్ గారు అది తీసేయాలని చెప్పారు. మరి విజయవాడ వచ్చాడు, ప్రార్థన చేస్తాము, అద్భుతం జరిగింది. భార్య సాక్షి చీములు పోసి రక్తాలు గారిపోతూ ఉండేయంట. నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకి మళ్ళీ క్యాన్సర్ అని కూడా భయపెట్టారు. ఈరోజు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడే, అలాగే మీకు కూడా ఇస్తాడు. రండి అయ్యా బాబు, యేసయ్యా ఈ బిడ్డను బాగు చేసి స్వస్థపరిచి చేస్తున్నాము. ఆమేన్. హలో, దయచేసి గమనించండి. నేను వైద్యానికి విరోధిని కాదు, కానీ వైద్యాన్ని మించి ఇవాళ యేసయ్య నా ద్వారా కార్యాలు జరిగిస్తున్నది మీరు కళ్ళా చూస్తున్నారు. మీ వీలుని బట్టి వైద్యంతో ఒకవేళ వైద్యానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళినా తగ్గపోతే అప్పుడు ఇక్కడికి రండి, ఖచ్చితంగా తగ్గిపోద్ది. ఎటువంటి ఆపరేషన్లు అయ్యి అసలు అవసరమే లేదు. అది ఇప్పుడు వరకు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అలాంటి ఇబ్బందులు పడలేదు. హలో, వందనాలు, చెప్పండి. చేతబడి శక్తులు ఎవరు చేశారు నీకు? కాదయా, ఆస్తి బాగుందా ఏంది? ఏ ఊరు ఏ ఊరు చెప్పండి. శాంతినగర్. ఎప్పటి నుంచి బాధలు శాతపడుతూ ఎప్పటి నుంచి బాధలు పడుతున్నారు? 3 సంవత్సరాలు. మరి శాంతినగర్ ఇప్పుడే చూసావా? ఇది మనదే ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? సరే, మనకి శాంతినగర్ నుంచి కార్లు, మీరు కారు ఉందా మీకు? సరే, నీకు కారు ఉందా? కారు ఉందా? మరి ఏం ఉద్యోగం చేస్తావు? రియల్ ఎస్టేటా? సరే, శనివారము ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంటుంది. రా రా రా, తగ్గిపోద్ది. 3 సంవత్సరాలు ఉంది కదా, ఒక టీవీ ప్రోగ్రాంకి కానుక తీసుకుని వచ్చేసేయి, క్లోజ్ చేసుకుని వెళ్ళిపో. ఒకవేళ ఒంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ప్రార్థన చేస్తాం. దయచేసి గమనించండి. మొన్న ఒక ఆవిడ, నేను కావాలని అట్లా అడుగుతున్నా, నాకు చేతబడి చేసేసారు అంది. ఏ పని చేస్తామంటే కూలి పని అంటుంది. ఎంత అంటే ఏమో 200 300. ఈవిడ మరి ఏమన్నా ఎన్ని ఇల్లులు కట్టావు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని దెబ్బకి ఈమెకి చేతబడి చేసేవాడు కనీసం ఈమె మీద చేతబడి చేయించేటికి వాళ్ళకు 10-20 వేలు అని కావాలి కదా అవతలవాడికి. ఈమెకి చేశారంట. ఏందో ఈ చేతబడులు ఏంటో మాకు తెలవట్లేదు చాలా వరకు. హల్లెలూయా. హలో హలో, చెప్పండి. అమ్మాయి
అమ్మాయికి బాగాట్లేదయ్యా. పెద్దవాట్ల పొడి మాది, ఆ, మళ్ళీ రేపు పెద్దవాట్ల పొడి అయ్యా. మా అమ్మ కుటుంబం అంతా ఎంతో సౌకర్యంగా ఉంది. మా అమ్మాయి బాగాట్లేదయ్యా. ఎందువల్ల ఎందుకు ప్రార్థన చేయండి అయ్యా. అలా కాదు మీరు హైదరాబాద్కి తీసుకురండి మా అమ్మాయిని. అయ్యా హైదరాబాద్కి తీసుకురండి అమ్మాయిని. హైదరాబాద్ విజయవాడ ఎప్పుడు వస్తారయ్యా? అది మరి అబ్బా బాబా 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 హలో, హైదరాబాద్కి తీసుకురామ్మా, బాగోలేదు అంటున్నావు కదా. ఓ నేను విజయవాడ వచ్చే చెప్తేలే కానీ నువ్వు ముందు హైదరాబాద్కి రామ్మా, తీసుకుని బాగు చేస్తాము, శుభ్రంగా బాగుపడుతుంది. ప్రభు నీకు విడుదల కలిగిన ఎల్బీనగర్లో బస్ దిగబట్టి పక్కనే చర్చి, మెయిన్ రోడ్లోనే, సరేనా? అడ్రస్ కూడా అక్కడ ఉంది. మళ్ళీ నన్ను అడిగా అన్నీ ఇందాక ఏదో అన్నారు, సామెతలు ఉన్నాయి, అట్లా చేస్తున్నారు. ఇప్పుడు టీవీలో చెప్తున్నా కదా శనివారం 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 అని. అప్పుడు నువ్వు ఆలోచించుకుని మళ్ళీ కాల్ చేయమ్మా. చూడండి చాలామంది శాదస్తం ఎలాగుందో, భయంకరమైన శాదత్వంతో ఉంటున్నారు జనాలు. ఈ లైవ్ ముగింపు అవుతుంది. దయచేసి మీరు లైవ్ అయిపోయినా కూడా కాల్స్ మాట్లాడతాము, ఫోన్ చేయండి. శాదస్తపు మనస్తత్వంతో కాకుండా ఈ దైవజనుడు మన కోసం కష్టపడుతున్నాడు, ఈయనకి దేవుడిచ్చిన వారము ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుని విడుదల పొందుదామనే మనసుతో రండి. కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఓకే, మా దగ్గర అయితే దేవుడు మేలు చేస్తాడు. ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా సహకరిస్తే ఒక టీవీ ప్రోగ్రాం సహకరించండి, అంతకు మించి మాకు వద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్, వందనాలు. చెప్పండి. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి పట్టట్లేదు నిద్ర? ఓ అయ్యా, మాట వింటావా? శనివారం స్వస్థ ప్రార్థన ఉంది, రా, ఇక నీతో మాట్లాడేది లేదు. దయచేసి గమనించండి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటే శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది కదా, రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ ఉదయం రేపు ఉదయం 10:30 నుండి 11:30 వరకు లైవ్లో వస్తాము. మరలా 3 గంటల నుంచి 4 గంటల వరకు వస్తాము. రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు వస్తాము. మన నిరీక్షణ ఛానల్లో చూడండి. ఎవరికైనా మీరు యూట్యూబ్లో కూడా మనవి ఉన్నాయి, దయచేసి చూడండి. అక్కడ యూట్యూబ్లో ఆ యూట్యూబ్ కూడా సెండ్ చేయండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టండి, అందరూ వస్తున్నారు. కొంచెం లైట్ గిటార్ ఏదో కొంచెం సౌండ్ అంతే, ట్రంపెట్ గిటార్. అమ్మ వందనాలు. మేము గుర్తుపడతలేదు మిమ్మల్ని, చెప్పండి. పెదవేగ మండలం అండి. పెదవేగ మండలమా? ప్రకాష్ నగర్, ఏలూరు జిల్లా. ఓకే, చెప్పండి. 3 సార్లు వచ్చానండి. భువనగిరి కూడా వచ్చారు. బాత్రూమ్కి వెళ్తుంటే క్యాన్సర్ వచ్చిందండి. అమ్మా, క్యాన్సర్ వచ్చింది నాకు. 4 సంవత్సరాలు అయింది. బాత్రూమ్కి వెళ్తుంటే బ్లీడింగ్ పడేది. నేను మీ దగ్గరికి వచ్చాక తగ్గిందండి. మళ్ళీ భువనగిరి వచ్చాను, కొంచెం పర్వాలేదండి, మొత్తం తగ్గింది. మళ్ళీ కాళ్ళు తిమ్మిరి వస్తుంది, తగ్గటం లేదని వాళ్ళు వచ్చారు. ఓకే, అంటే బాత్రూంలో బ్లడ్ వస్తుందా? అప్పుడు వచ్చేదండి, ఇప్పుడు లేదు. ఎంతకాలంగా? నాకు 7 నెలలు అవుతుందండి మీ దగ్గరికి వచ్చి. అది కాదు, ఎన్ని సంవత్సరాలు ఉందా బాధ? నాకు 4 సంవత్సరాలు అయిందండి క్యాన్సర్ వచ్చి. అయ్యే కీమోలు రేడియేషన్ పెట్టాక 3 సంవత్సరాలు అలాగొచ్చింది, తగ్గిపోయింది. అంటే కీమోలకి తగ్గిపోయిందమ్మా? కీమోలను రేడియేషన్ పెట్టారండి. లేదండి మీ దగ్గరకు వచ్చాక తగ్గింది. మరి అది మీ దగ్గరకు అక్కడ కూర్చున్నప్పుడు ప్లాన్ వేరు ఉంటుంది, ఇక్కడికి వచ్చే ప్లాన్ మారిపోతుంది. అదే చప్పట్లు కొట్టాడు గట్టిగా. అంటే ఏ ఊరు అన్నారు అది? మాది ప్రకాష్ నగర్ అండి, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా. పెదవేగి మండలం, ప్రకాష్ నగర్ మాది గ్రామం, ఏలూరు దగ్గర. చాలా ఫస్ట్ మీరు గుర్రం కూడా వచ్చినప్పుడు బాధలో వచ్చారు. బాధలో వచ్చారు. అంటే కీమోలు పెట్టినా అది పెట్టినా అప్పుడు తగ్గలేదు. కీమోలు అయ్యి క్యాన్సర్గా పెట్టారండి, గర్భసంచి క్యాన్సర్. అవి పెట్టాక బ్లీడింగ్ వస్తుంటే మా అమ్మగారిని తీసుకొని వచ్చానండి. అమ్మగారికి కడుపులో గడ్డ అంటే వచ్చాను. అలాగే నేను అక్కడికి వచ్చాక నాకు
ఆ బీడింగ్ బాత్రూమ్కి వెళ్ళేది తగ్గిందండి. 7 నెలల పైన అయిందండి తగ్గి. చప్పట్లు కొడతాం గట్టిగా. భువనగిరి మనకి 2 చోట్ల ప్రార్థన జరుగుతుంది. ఒకటి శనివారం ఏమో గుర్రంగూడ, యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడ శనివారం. అలాగే మంగళవారము భువనగిరిలో జరుగుతుంది. ఈ తల్లి అక్కడికి వచ్చారు, తర్వాత ఇక్కడ కూడా వచ్చారు. కొంచెం నేను గుర్తుపెట్టాను. భువనగిరి వచ్చానండి. ప్రభుకి మహిమ. ఏలూరు అంటే మేము కొంచెం గుర్తుపెట్టాను. చప్పట్లు కొడతాం మరోసారి. అలాగే మాకు వాళ్ళ గారికి నిర్ణయ ఆపరేషన్ పడుద్ది అంటున్నారండి. అది కూడా పడకూడదంటే, పడకుండా ఉంటే మాది కూడా ఒక సాక్ష్యం చెప్పుకోవాలని వాళ్ళ గట్టిగా వచ్చారు. ఓకే రైట్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. పడుకోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేపండి లేపండి. హల్లెలూయా. పడుకో. ద హోలీ స్పిరిట్. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. లేపో. హల్లెలూయా. లేపిందా. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకెత్తి. హల్లెలూయా. తల్లి ఏదైతే బాలహితలతో ఉన్నారో, ఏ బాధలతో ఉన్నారు, ఏ వ్యాధులతో ఉన్నారు, హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. ఆమేన్. ఎవరు మీ వాళ్ళు ఎవరు వచ్చారు? ఎవరు? అమ్మాయిని తీసుకొచ్చానండి. వాళ్ళ ఏది ఏమైంది ఆవిడకి? ఆవిడకి షుగరా బీపీ అండి. షుగర్ బీపీ. ఎక్కడుంది? చెయ్యొద్దమ్మా, నిలబడి చాలు. విజయవాడ అండి ఆవిడ. విజయవాడేనా? ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు, చెప్పలేదు. నేను నిన్న టీవీలో చూసి వచ్చానండి. మేము ఒక్కరోజు 2 రోజులు వేసాం, ఎక్కువ వేయలేదు. నిన్నే చూసాను. ఓకే చాలు. ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చాతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.